హలో, నేను మిస్ రావు. ఎక్కడ విన్నా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, ఐటీ రంగం కొలాప్స్ అవుతుంది, లక్షల మంది రోడ్డును పడతారు. ఇదే న్యూస్ వినిపిస్తుంది. దానికి తగిన విధంగా జుకర్బర్గ్ చెప్తున్నారు, అలెన్ మస్క్ చెప్తున్నారు, సత్యనారాయణలు చెప్తున్నారు. దాంతో నమ్మాలా నమ్మకూడదా అనేటువంటి సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా నమ్మాలనే ఒక ఒపీనియన్కి వస్తున్నారు. కానీ సౌదీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేశారట. కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి సౌదీ నుంచి వస్తున్నటువంటి న్యూస్. ఒక సౌదీ రాజే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఐటీ రంగం తొలి రోజుల్లో కూడా ఇలాంటి ఆందోళనే ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, ఇవి రెండు ఉద్యోగాలను క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను క్రియేట్ చేస్తాయి. అలాగే సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్, ఈ మూడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు సౌదీ రాజు కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మా దేశంలో లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, సో ప్రపంచంలో కూడా లక్షల ఉద్యోగాలు క్రియేట్ కాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. కాకపోతే దానికి సంబంధించిన ట్రైనింగ్ అవసరం అని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఇంటర్నేషనల్గా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అది, తెలుగులోకి కన్వర్ట్ చేసి. ఏఐతో ఉద్యోగాలు పోగొట్టుకున్న వేళ అదే ఏఐతో సౌదీ అరేబియాలో లక్షల మందికి ఉపాధి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది. దాదాపుగా అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి, మ్యాన్ పవర్ను తగ్గించుకుంటున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి, లే ఆఫ్ మీద లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఏఐతో ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారో అదే ఏఐతో లక్షలాది మందికి ఉపాధి కల్పించబోతుంది. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు ఏఐ శిక్షణ అందిస్తుంది. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ, ఇది ప్రభుత్వ సంస్థ సౌదీలో. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి పౌరులకు, సామాన్య పౌరులకు శిక్షణ ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 3,34,000 మందికి పైగా పౌరులు లబ్ధి పొందారని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. నాన్ ప్రాఫిట్ సెక్టార్ ఫోరం ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ 2025 సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. రియాద్లో ఈ సదస్సు ఏర్పాటైంది. నాన్ ప్రాఫిట్ సెక్టార్ ఫోరం ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఈ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. SDAI సౌదీ, ఇదనమాట ఎస్డిఐ అంటే దాన్ని నేను చెప్పాను కదా, సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అల్ గమిండి మాట్లాడారు. చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో శిక్షణ ఇవ్వడం వల్ల సత్ఫలితాలను సాధిస్తున్నామని అన్నారు. ఏఐ ద్వారా తమ వ్యాపారాలను మరింత విస్తారం చేసుకోవడానికి వారికి అవకాశం లభించిందని, ఫలితంగా పలువురికి ఉపాధి ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. ఈ విషయంలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని, కమ్యూనిటీ అవగాహన పెంచడంలో 2వ స్థానంలో ఉందని అబ్దుల్లా అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా డిజిటలైజేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యను అందించడంలో అగ్రదేశంగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నామని అన్నారు. సో మొత్తం డిజిటలైజ్ చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈ విద్యను డిజైన్ చేశారు. సౌదీ అరేబియా ఏఐ సాధికారిత కార్యక్రమం సౌదీ అరేబియా SAMAI, దీన్ని గత ఏడాది సెప్టెంబర్లో గ్లోబల్ ఏఐ సబ్మిట్ సందర్భంగా ప్రారంభించింది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ, విద్యా మంత్రిత్వ శాఖ, మానవ వనరులు, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా దీన్ని పర్యవేక్షిస్తున్నాయి. SAMAI కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ప్రోగ్రామింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఇందులో 2,60,000 మందికి పైగా ఇంటర్మీడియట్, సెకండరీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్యూచర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్
వంటి కార్యక్రమాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తుంది అక్కడ ప్రభుత్వం. అందులో భాగంగా చేపట్టిన రోడ్ టు అత్కా ATHKA అత్కా అనే కార్యక్రమం ద్వారా 5,70,000 మందికి పైగా విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చింది. అలాగే ఫ్యూచర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ కార్యక్రమం కింద మరో 10,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఏఐలో ట్రైనింగ్ పొందారు. సో వీళ్ళందరూ ఏఐ తోటి ఉపాధి పొందినటువంటి వాళ్ళే, లక్షలాది మంది. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మనం భయపడాల్సిన కాలం వచ్చేసింది, రోజులు వచ్చేసాయి, ఉద్యోగాలు పోతాయి అని భయపడాల్సిన అవసరం లేదు. సౌదీ లాంటి దేశంలోనే కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పౌరులకు నేర్పిస్తుంది, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అది మోడల్గా నిలుస్తుంది ప్రపంచానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉండాల్సిందే. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి పర్సను. అలాగే ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి. ఈ రెండు ఆయన చెప్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవకాశాలను క్రియేట్ చేస్తుందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్, ఈ మూడు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను ప్రపంచంలో తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఆ దిశగా పౌరులను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశము అక్కడ ఉండేటువంటి పౌరులకి, లక్షలాది మంది పౌరులకి ఈ ఫ్యూచర్ డిజిటలైజేషన్, ఫ్యూచర్ కంప్యూటింగ్ వీటి మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు విజన్ తయారు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా వాళ్ళు కూడా ఒక విజన్ తయారు చేసుకుని సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్ళు టెక్నాలజీతో పరిగెత్తుతున్నారు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దాదాపు 10 లక్షల మందికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారంటే స్వచ్ఛందంగా, మరి ఆ దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎంత ఫోకస్ చేసిందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళల్లో దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి కూడా డేటా చెప్తోంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో డేటా అనాలిసిస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చేయబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి దాన్ని అడాప్ట్ ఎవరు చేసుకుంటారో ముందు వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ రంగం, ఐటీ పాలసీ కేంద్ర ప్రభుత్వం తయారు చేయగానే ఇమీడియట్గా దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రంలో ఆయన ప్రమోట్ చేశారు. ఇప్పుడు కూడా క్వాంటమ్ పాలసీని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని అందిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక సబ్మిట్ జరిగింది TCS, IBM వీళ్ళతో కలిసి. సో కాబట్టి దీన్ని అందిపుచ్చుకోగలిగితే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ అవకాశం ఉందనేది సౌదీ అరేబియా ప్రత్యక్షంగా నిరూపించి చెప్తోంది. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లక్షల ఉద్యోగాలు పోతాయి, అందరూ రోడ్డును పడతారు అనేది అబద్ధం. అది మరో ప్రపంచాన్ని సృష్టించబోతుంది. ఈ సేవల రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళబోతుంది, అంటే వ్యవసాయంలోకి తీసుకెళ్ళబోతుంది. ఇది ఒక గుడ్ సైన్ కింద మనం భావించాలి. దీని మీద ఇంకా అదనపు సమాచారం మీకు కనుక ఉంటే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.